ఈరోజు వీడియోలో ప్రెజెంట్ మన అమరావతి క్యాపిటల్‌లో కడుతున్న క్వాంటమ్ వ్యాలీ గురించి, అలాగే ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ గురించి అయితే చూద్దాము. ప్రెజెంట్ మీరు చూస్తుంది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడ మీరు ఏదైతే డిజైన్ చూస్తున్నారో, దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. యాక్చువల్‌గా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది మనకు 2 ఫేజ్‌లో అయితే డెవలప్‌మెంట్ చేస్తున్నారు. మొదటి ఫేజ్‌లో మనకు ఏక్యూసీసీ బిల్డింగ్ అంటే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క బిల్డింగ్ అనేది G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రెజెంట్ మీరు ఇక్కడ చూస్తున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఏక్యూసీసీ బిల్డింగ్‌కి సంబంధించిన డిజైన్ అయితే చూస్తున్నారు. ఇది మొదటి ఫేజ్‌లో మనకు 2 ఎకరాల్లో ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. రిమైనింగ్ ఫేజ్ 2లో ఏదైతే టవర్స్ ఉంటాయో క్వాంటమ్ టవర్స్ వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. రీసెంట్‌గానే మనకు ఒక 1 మంత్ బ్యాక్ ఏపీ క్యాబినెట్ కూడా దాదాపుగా 1,200 కోట్లతో ఈ యొక్క క్వాంటమ్ టవర్స్‌కైతే ఆమోదం అయితే తెలపడం జరిగింది. ప్రెజెంట్ వాటికి సంబంధించిన సాయిల్ టెస్ట్ వీటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏదైతే క్వాంటమ్ టవర్స్ ఉంటాయో వాటికైతే. ఇక్కడ మీరు డిజైన్ ఇందాక చూసారు కదా డిజైన్. ఏక్యూసీసీ బిల్డింగ్‌కి సంబంధించి దానికి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అంతా కూడా మొదటి ఫ్లోర్‌కి అయితే సిద్ధమైపోయిందండి. ప్రెజెంట్ మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారనమాట. సో, కింద ఒక ఫ్లోర్ మొత్తం కిందంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కైతే స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. వితిన్ 7 మంత్స్‌లో ఈ యొక్క బిల్డింగ్ కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉందండి. ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం 1 ఇయర్‌లోగా ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందనమాట. ఇప్పుడు మీరు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో ఈ యొక్క బిల్డింగ్ అనేది మనకు ఫేజ్ 1లో 2 ఎకరాల్లో అయితే ఈ యొక్క బిల్డింగ్ అనేది నిర్మిస్తున్నారు. తర్వాత ఫేజ్ 2లో క్వాంటమ్ టవర్స్ అయితే నిర్మిస్తారనమాట. మొత్తం ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది 50 ఎకరాలైతే ఉండడం జరుగుతుంది. ప్రెజెంట్ మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా 2 ఎకరాల్లో బిల్డింగ్ వర్క్స్ అయితే చూస్తున్నారు. అంతా కూడా ప్రెజెంట్ ఏందంటే ఇది G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది కదా! ఇప్పుడైతే మొదటి ఫ్లోర్‌కైతే స్లాబ్ వరకు వచ్చేసిందనమాట. ఇప్పుడు స్లాబ్ ఏసుకోవడానికి అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. అంటే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ ఎంత ఫాస్ట్‌గా జరిగాయో ఊహించుకోవచ్చండి మీరు. అలాగే మనకు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఈ3 ఎన్10 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుంది. ఉద్దండరాయనపాలెం అనే విలేజ్ అయితే ఉంటుందండి దీని పక్కన. ఇటు నుంచి ఒక 1½ కిలోమీటర్ దూరం వెళ్తే మనకు ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఆ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫ్రంట్ ఫ్రంట్ సైడే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే అటు సైడ్ వచ్చేసి ఎన్10 రోడ్ అనమాట. ఎగ్జాక్ట్‌గా ఎన్10 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గర ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ ఊరు కనిపిస్తుంది కదా! అదొచ్చేసి మనకు ఉద్దండరాయనిపాలెం విలేజ్ అండి. చూడండి వితిన్ డేస్‌లోనే మనకు రాఫ్ట్ ఫౌండేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, ఇంక అక్కడి నుంచి బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వచ్చేసారనమాట. ఇప్పుడైతే మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికి అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. సో, మనకేందంటే ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ కోసం అయితే కొంత టైం తీసుకున్నది. అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, ఇంక అక మీదట వితిన్ మంత్స్‌లోనే మనకు ఈ యొక్క బిల్డింగ్ మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ అయిందండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గనక సక్సెస్ అయితే మన అమరావతికి గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చనమాట. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. సో, దీని యొక్క క్వాంటమ్ వాల్యూ గురించి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రతి మీటింగ్‌లో కూడా ప్రస్తావించడం జరుగుతుందనమాట. ఇక్కడ మీరు చూస్తుంది ప్రెజెంట్ మన అమరావతి క్యాపిటల్‌లో కడుతున్న ఆ కొత్త ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన భవనం వర్క్స్ అండి. ప్రెజెంట్ ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం 3 ఫేజ్‌లో ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన దగ్గర ప్రెజెంట్ ఏందంటే రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అనేది పెంచుకుంటున్నారనమాట. ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మన అమరావతిలో కడుతున్న ఈ యొక్క అసెంబ్లీ భవనం ఇండియాలోనే ఎక్కడ లేదనమాట. సో, ఆ డిజైన్ చేసైతే మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టడం జరుగుతుంది. ప్రెజెంట్ మొదటి ఫేజ్‌లో కంప్లీట్ అయిపోయిన దగ్గర కూడా దాదాపుగా ఒక ఫ్లోర్ మీద కూడా కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా జరిగి కాంక్రీట్‌తో హైట్ అయితే పెంచుకోనున్నారు. అలాగే సెకండ్ ఫేజ్‌లో కంప్లీట్ అయిన దగ్గర కూడా ప్రెజెంట్ ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట ఒక ఫ్లోర్ మీనే. అలాగే మూడవ దగ్గర కంప్లీట్ అయిన వాడికి ఇప్పుడే రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మొదటి ఫేజ్‌లో కంప్లీట్ అయిన దగ్గర భారీ టవర్ క్రేన్ సహాయంతో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారండి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ జరిపించుకుంటూ వెళ్తున్నారు. ప్రెజెంట్ మొత్తం కూడా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి 2500 ఫైలింగ్స్ అయితే కంప్లీట్ అవ్వాలనమాట. అది కూడా ఫేజుల వైస్‌గా అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడైతే మనకు 3 ఫేజులకి అయితే 100% ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి, నాలుగో ఫేజ్‌లు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయన్నమాట. సో, అది కంప్లీట్ అయిన వెంటనే 4 మూలలు కూడా ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఇంకా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. దీనికి సంబంధించి కూడా ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి.
ఈ యొక్క బిల్డింగ్ వచ్చేసి మనకు బి+జి+3 ఫ్లోర్ విధానంతో పాటు పైన 250 మీటర్ల ఎత్తైన ఒక ఐకాన్ టవర్ అయితే ఉంటుంది. పైనుంచి చూస్తే మొత్తం గ్యాలరీ వ్యూ అయితే ఉంటుంది. అమరావతి అంతా కనిపించేలాగైతే ఆ యొక్క వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడున్న ఐరన్ రాడ్స్ అన్నీ కూడా మనకు ఏదైతే యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ కోసం యూజ్ చేస్తారో దానికి సంబంధించిన ఐరన్ రాడ్స్ అనమాట. దాదాపు కొన్ని 4, 5 ఈ యొక్క రిగ్ మిషన్‌లయితే వర్క్ చేస్తున్నాయి ఫైనల్ ఫైలింగ్స్ వర్క్స్ కోసం. అది కంప్లీట్ అయితే మొత్తం 4 మూలలు కూడా ఫైలింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. చూడండి ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ చేసుకుంటున్నారో. ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో షట్టరింగ్ వర్క్ చేసుకొని, ఆ మిడిల్‌లో చూడండి ఆ హోల్ ఉంది కదా! ఆ హోల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ ఆ విధంగానే లేపుకుంటూ వస్తారనమాట. మొత్తం ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ గాని, ఇందాక చూసిన క్వాంటమ్ వ్యాలీ వర్క్స్ గాని, ఇవన్నీ కూడా మనకేందంటే మొదటగా కాంక్రీటు, అంటే ఐరన్ రాడ్సు, షట్టరింగ్ వర్క్స్‌తో వీటితోనే బిల్డింగ్ హైట్ అనేది పెంచుకుంటూ వెళ్తారండి. సో, తద్వారా ఏందంటే మనకు మ్యాన్ పవర్ తక్కువ యూజ్ చేస్తారు. అలాగే వర్క్ అనేది కూడా చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుందనమాట. ఎప్పుడైతే మనకు ఈ యొక్క భవనానికి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందో, అంటే ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా మెయిన్ వాటి కోసమే టైం తీసుకుంటుంది. అది కంప్లీట్ అయిన వెంటనే ఇంకా బిల్డింగ్ అనేది వితిన్ డేస్‌లోనే మనకు మంత్స్‌లోనే చేంజ్ అవుతూ వచ్చేస్తుందనమాట. ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ దగ్గర మీరు చూసుకున్నట్లయితే అసలు అన్‌ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అయితే రాక్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ మంత్స్‌లోనే మనకు మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ అయితే వచ్చేసింది. అలాగే ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన వర్క్ చూసుకుంటే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన దగ్గర కూడా చాలా మటుకు హైట్ అయితే బిల్డింగ్ పెంచుకుంటూ వచ్చేస్తున్నారనమాట. వాటికి సంబంధించి అన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చూడొచ్చు ఏ విధంగా జరుగున్నాయో. ఆ మిడిల్ గ్యాప్‌లో షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటారు. అది చేసుకున్న తర్వాత ఇంకా కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారనమాట. ఇటు సైడ్ మూడో ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ అండి. ఇటు సైడ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి కింద ఒక బెడ్ లెవెల్‌లో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ జరుగుతున్నాయి. అలాగే మరో లెవెల్‌లో ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేసుకోన్నారు చూడొచ్చు. ఇదివరకు వీడియోలో చూయించినప్పుడు జస్ట్ అప్పుడు మనకి ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉండే. 2 ఫేజ్‌లో కంప్లీట్ అయిన వాడికి అప్పుడే మనకు రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు మూడో ఫేజ్‌లో చూసుకున్నట్లయితే ఒకవైపు ఏమో రాఫ్ట్ ఫౌండేషన్, మరోవైపు ఏమో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్. రెండో ఫేజ్‌లో జరిగిన దానికేమో మొదటి ఫ్లోర్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. చూడొచ్చు. మొత్తం ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత కింద మొత్తం కూడా క్లియర్ చేసుకొని కాంక్రీట్‌తో ఏసుకున్న తర్వాత దాంట్లో వాటి మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. ఒక బెడ్‌లాగా ఐరన్ రాడ్స్‌తో. అలా చేసుకున్న తర్వాత ఇంకా కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. చూడండి ఇది మనకు రెండో ఫేజ్‌లో కంప్లీట్ అయిన ఫైలింగ్ వర్క్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంతా కూడా ఇప్పుడు ఒక ఫ్లోర్ మీద కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి చేసుకుంటూ వస్తున్నారు. అంతా కూడా మనకు ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదివరకు వీడియోలో కొంతవరకు కంప్లీట్ అయ్యి 2 సైడ్‌లు అయితే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు 3 దగ్గరలు కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ప్రెజెంట్ మనకు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఫైలింగ్ వర్క్స్‌తో పాటు రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్, అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, అలాగే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ పెంచుకునే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి మొదటి ఫ్లోర్‌కి అయితే స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీగా ఉందండి. సో, ఇదనమాట ఇవాల్టి అప్డేట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడొచ్చండి. ఇదంతా కూడా మనకు దాదాపుగా 104 ఎకరాల్లో ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చుట్టూ కూడా వర్క్ జరిగే ప్రదేశం అంతా చుట్టూ కూడా మనకు ఫెన్సింగ్‌లాగా రేకులతో అయితే నిర్మించేశారనమాట. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 740 కోట్లతో ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన భవనం వర్క్స్ అయితే జరుగుతున్నాయి.